గాయ్స్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్ అండి. డైలీ 1000+ వెబ్సైట్ అండ్ వాట్సాప్ ప్రాపర్టీ ఎంక్వైరీస్ వస్తున్నాయి మీ దగ్గరికి. కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడానికి మీ దగ్గర పెద్ద టీం కూడా లేదు. లీడ్ సోయింగ్స్ కోఆర్డినేట్ చేయడానికి టైం కూడా లేదు. లీడ్స్ ని ఫాలో అప్ చేయడానికి రీసోర్సెస్ కూడా లేవు. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దేర్ ఇస్ అ సొల్యూషన్ దట్ వర్క్స్ 24/7 without any human assistance and can handle all these tasks automatically? Today I am going to show you something that will completely change your real estate business. Guys, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నా లేదా ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ ఏజెంట్ గురించి తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాఫీ ఏఐ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అబౌట్ వన్ రెవల్యూషనరీ టెక్నాలజీ దట్ ఎవ్రీ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ షుడ్ నో అబౌట్. దట్ ఈస్ ఏఐ రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో గాయ్స్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? కస్టమర్ ఎంక్వైరీస్ని హ్యాండిల్ చేయడం, రైట్ ప్రాపర్టీస్ని సజెస్ట్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చేసి సైట్ షోయింగ్స్ని బుక్ చేయడం. ట్రెడిషనల్గా మనం ఇవన్నీ చేయాలంటే ఒక పర్సన్ని హైర్ చేసుకొని అతనికి మొత్తం ఇవన్నీ టాస్క్స్ చేయమని చెప్పేవారు. కానీ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో ఇది ఎంటైర్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని ఎలా ఆటోమేట్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని క్రియేట్ చేసాం. అది ఏం చేస్తుందంటే ఆన్సర్ బేసిక్ ప్రాపర్టీ క్వశ్చన్స్ ఇన్స్టెంట్లీ అండ్ రికమెండ్స్ పర్సనలైజ్డ్ ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రిఫరెన్స్ అండ్ కలెక్ట్ వాల్యుబుల్ లీడ్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటికలీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, బుక్ సైట్ షోయింగ్ సీమ్లెస్లీ. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చేసి మీరు వాట్సాప్ ఇంకా వెబ్సైట్లో ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు డెమో చూసేద్దాం ఎలా వర్క్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి మీకు మొత్తం ఎలా బిల్డ్ చేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ గోయింగ్ టు సీ ద డెమో, ప్లీజ్ హిట్ ఏ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చేసి మనం వాయిస్ ఫ్లో అనే ఒక వెబ్సైట్లో క్రియేట్ చేసాం. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్లో మొత్తం ఎలా ఉంటుందో. ఇప్పుడు వచ్చేసి మనం డెమో చూద్దాం. దానికోసం నేను ఒక ఫేక్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసా. రియల్ ఎస్టేట్ ఒక ఏజెన్సీది, ప్రైమ్ ప్రాపర్టీస్ అని నేమ్ ఇచ్చా. అండ్ ఈ ల్యాండింగ్ పేజ్ లో మనం క్రియేట్ చేసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అదే చాట్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఎంబిట్ చేసా. ఒకసారి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ బటన్స్ పెట్టాను కొన్ని, బై ఏ ప్రాపర్టీ, రెంట్ ఏ ప్రాపర్టీ అలా. ఇప్పుడు వచ్చేసి మనం బై ఏ ప్రాపర్టీ అనే బటన్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి అడుగుతుంది మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ కావాలని. ఇక్కడ వచ్చేసి నేను ఐ వాంట్ టు బై ఏ ప్రాపర్టీ విత్ 3 bedroom and 2 bathroom అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఇచ్చిన క్వెరీని తీసుకెళ్లి నాలెడ్జ్ బేస్ లో ఏదైతే డేటాకి మనం యాక్సెస్ ఇచ్చామో ఏజెంట్ కి మొత్తం సెర్చ్ చేస్తుంది. ఏవైతే ప్రాపర్టీస్ మనం ఇచ్చిన క్వెరీతో మ్యాచ్ అవుతున్నాయో లేవో అయిన వాటిని ఇక్కడ రెస్పాన్స్ కింద చూపిస్తుంది మనకి. ఒకసారి ఇచ్చేద్దాం. చూడండి, ఇలా ఏవైతే ప్రాపర్టీస్ మ్యాచ్ అయ్యో వాటిని అన్నిటిని ఇక్కడ చూపిస్తుంది ఇమేజెస్ తో సహా. వాటి ప్రైజింగ్ అండ్ లొకేషన్ మొత్తం అన్ని. అండ్ ఇప్పుడు మీకు ఏదైనా ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలని అంటే లెర్న్ మోర్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. వచ్చేసి మనం ఏం అడుగుదామంటే లొకేషన్ అడుగుదాం. లొకేషన్ అండ్ సెల్లర్ నేమ్ అడుగుదాం. లొకేషన్ వచ్చేసి 630 ఆర్చిడ్ ఓవర్. అండ్ సెల్లర్ నేమ్ వచ్చేసి కాన్ఫిడెన్షియల్ అంట. టేక్ మీ బ్యాక్ అనే బటన్ యూస్ చేసి బ్యాక్ వెళ్దాం ఒకసారి హోమ్ పేజ్ లో. అండ్ రెంటే ప్రాపర్టీ కూడా సేమ్ అంతే, బై ఏ ప్రాపర్టీ లాగే మనం ఏదైతే ప్రాపర్టీ మనం రెంట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఇచ్చేయాలి. అండ్ ఇప్పుడు ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అనే బటన్ యూస్ చేద్దాం, దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మన క్వశ్చన్ అడుగుదాం. దానికోసం నాలెడ్జ్ బేస్ లో ఏం డేటా పెట్టామో ఒకసారి చూద్దాం. దానికోసం నాలెడ్జ్ బేస్ లోకి వచ్చేద్దాం, లేదా నార్మల్గా అడుగుదాం. అబౌట్ యువర్ కంపెనీ డీటెయిల్స్ అని అడిగాను. ఇక్కడ వచ్చేసి మొత్తం కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మనం రెంటే ప్రాపర్టీ అనే బటన్ యూస్ చేద్దాం. దానికోసం దానిపైన క్లిక్ చేసా. ఫస్ట్ మన డీటెయిల్స్ అది తీసుకుంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడుగుతుంది. వచ్చేసి తీసుకున్న డీటెయిల్స్ అన్ని ఆ యొక్క కంపెనీ ఓనర్ లేదా డెసిజన్ మేకర్ కి సెండ్ చేస్తుంది. చూద్దాం నా ఈమెయిల్కి వస్తుంది, మెయిల్ వచ్చిందో లేదో. ఇలా మెయిల్ వస్తుంది, న్యూ సబ్మిషన్ ఫ్రమ్ వాయిస్ ఫ్లో అని నేమ్, ఈమెయిల్. ఇలా డెసిజన్ మేకర్ తెలుస్తుంది ఎవరైతే వాళ్ళు ప్రాపర్టీ రెంట్ చేయాలనుకుంటున్నారో. అప్పుడు వచ్చేసి వాళ్ళు ఎవరైతే ప్రాపర్టీ రెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ న్యూ చాట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి సెల్ మై ప్రాపర్టీ బటన్ యూస్ చేద్దాం.
ఇక్కడ కూడా సేమ్ అంతే, రెంట్ మై ప్రాపర్టీ లాగా ఇది కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బుక్ కన్సల్టేషన్ అనే ఎలా మీటింగ్ బుక్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం బుక్ అండ్ కన్సల్టేషన్ బటన్ యూజ్ చేయాలి. మనం క్యాలెండర్ అనేది ఎంబెడ్ చేసాం, ఆ క్యాలెండర్ యూజ్ చేసి మీటింగ్స్ బుక్ చేసుకోవాలి అవైలబిలిటీ బట్టి. ఇక్కడ వచ్చేసి నార్మల్గా 7 AM సెలెక్ట్ చేస్తున్నా అండ్ కన్ఫర్మ్ చేస్తున్నా. కన్ఫర్మ్ చేశాక మన మెయిల్కి మెయిల్ వస్తుంది మీటింగ్ బుక్ అయ్యేటట్టు. చూడండి ఇక్కడ వచ్చింది 7 నుంచి 7:30 AM వరకు ఈవెంట్ హ్యాస్ బీన్ షెడ్యూల్డ్ అని. చూసారు కదా మన ఏజెంట్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏజెంట్ ఫ్లో చూద్దాం. దానికంటే ముందు మీకు 8 టేబుల్ గురించి చెప్తా. 8 టేబుల్ వచ్చేసి సేమ్ గూగుల్ షీట్స్ లాంటిదే, మనం డేటా స్టోర్ చేయడానికి వాడతాం. కాకపోతే దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. మనం ఆటోమేషన్స్ బిల్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ అండ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయొచ్చు, ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. 8 టేబుల్ వచ్చేసి మనం ఇక్కడ సేమ్ గూగుల్ షీట్స్ లాగా ఇక్కడ ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఆ ఫీల్డ్స్ రికార్డ్స్ పెట్టాం. ఇలా అడ్రస్ అనే ఫీల్డ్, రూమ్స్ అనే ఫీల్డ్ ఇలా క్రియేట్ చేసి ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం మన ప్రాపర్టీస్. ఇచ్చిన మొత్తం ఈ 8 టేబుల్ డేటాబేస్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనం ఇక్కడ వాయిస్ ఫ్లోలో ఉన్న ఈ ఫ్లోకి కనెక్ట్ చేసాం ఇక్కడ ఉన్న మన ఏజెంట్కి. ఇప్పుడు వచ్చేసి ఫ్లో చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే ఎవరైనా యూజర్ బై ఏ ప్రాపర్టీ అనే బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు వెంటనే ఈ మెసేజ్ సెండ్ చేస్తుంది, ఏ ప్రాపర్టీ మీకు ఇలాంటి ప్రాపర్టీ గురించి వస్తున్నారని. ఇది సెండ్ చేశాక అప్పుడు యూజర్ టైప్ చేస్తారు కదా, ఆ రెస్పాన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ క్యాప్చర్ చేశాక ఏం చేస్తుందంటే అది మొత్తం ఒక ఏఐకి ఇచ్చేస్తాం. ఇక్కడ ఆ ఏం చేస్తుందంటే ఒక సెర్చ్ క్వెరీని తయారు చేస్తుంది. ఇప్పుడు ఆ క్వెరీని యూజ్ చేసి మనం ఇక్కడ 8 టేబుల్లో సెర్చ్ చేస్తాం. అంటే కరెక్ట్గా ఒక 8 టేబుల్ సెర్చ్ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తాం. ఆ సెర్చ్ యూఆర్ఎల్ క్రియేట్ చేశాక ఏం చేస్తామంటే ఒక HTTP గెట్ రిక్వెస్ట్ వాడి మనం HTTP API రిక్వెస్ట్ పంపిస్తాం ఆ యూఆర్ఎల్ క్రియేట్ చేసి. అలా మాకు 2 bedrooms అండ్ 2 bathrooms ఉన్న హౌస్ కావాలి అని. అలాగే ఏవైతే రికార్డ్స్ మనం పంపించిన సెర్చ్ యూఆర్ఎల్తో మ్యాచ్ అవుతున్నాయో వాటిని మనకి రెస్పాన్స్గా వస్తుంది. ఇలా మనం బై ఏ ప్రాపర్టీ అనే బటన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి సెల్ మై ప్రాపర్టీ ఆర్ రెంట్ ఏ ప్రాపర్టీ బటన్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫ్లో దానిపైన క్లిక్ చేశాక ఫస్ట్ ఇలా అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. అలా తర్వాత ఈమెయిల్ అడుగుతుంది. ఆ 2 క్యాప్చర్ చేశాక ఇలా థ్యాంక్స్ విల్ బి టచ్ విత్ యూ అని వస్తుంది మెసేజ్. ఏవైతే డీటెయిల్స్ క్యాప్చర్ చేసిందో అవన్నీ అక్కడ డెసిజన్ మేకర్కి ఈ మెయిల్లో సెండ్ చేస్తుంది. దానికోసం మనం make.com అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంట్లో ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఆ ఆటోమేషన్ వచ్చేసి ఇక్కడ వాయిస్ ఫ్లోలో ఉన్న ఈ ఏజెంట్కి కనెక్ట్ చేసాం. ఎవరైతే డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారో వాళ్ళ డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకొని డెసిజన్ మేకర్కి మెయిల్ పంపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఎవరైనా ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అని క్లిక్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ నాలెడ్జ్ బేస్లోకి వెళ్తే ఇక్కడ నాలెడ్జ్ బేస్లో మనం ఇచ్చేసాం ఇన్ఫర్మేషన్ మన కంపెనీ గురించి, వాటి గురించి. ఈ నాలెడ్జ్ బేస్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ దగ్గర ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగితే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఆన్సర్ చేస్తుంది ఆ క్వశ్చన్స్కి. మొత్తం మనం డీటెయిల్స్ ఇచ్చేయాలి. మనం ఇక్కడ చాలా తక్కువ ఇచ్చాం, చాలా ఎక్కువ ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్ వచ్చేసి. ఇప్పుడు వర్క్ ఫ్లోలోకి వచ్చేద్దాం మళ్ళీ. తర్వాత వచ్చేసి బుక్ కన్సల్టేషన్ అని ఉంది. ఇదేం చేస్తుందంటే ఎవరైనా దీనిపైన క్లిక్ చేసేటప్పుడు, ఎవరైనా బుక్ అండ్ కన్సల్టేషన్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనం ఇలా క్యాలెండర్ ఎంబిడ్ అవుతుంది అక్కడ చార్ట్ ఇంటర్ఫేస్లో. ఇక్కడ మనం ఆ క్యాలెండర్ని ఎంబిడ్ చేసాం. ఈ క్యాలెండర్ వచ్చేసి మనం అక్కడ cal.comలో క్రియేట్ చేసాం ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ ఐఫ్రేమ్ కోడ్ ఉంటుంది, అదేమి ఇక్కడ మనం ఎంబిడ్ చేసాం. దీన్ని యూజ్ చేసి అక్కడ మీటింగ్స్ బుక్ చేసుకోవచ్చు. క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది చార్ట్లో. మీటింగ్ బుక్ అయ్యాక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. సేమ్ ఈ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఛానల్ బయోలో కూడా ఉంటాయి.